వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దండకరంలోని అటవీ ప్రాంతాన్ని అనువనువు జల్లెడ పడుతూ భద్రతా బలగాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అటవీ ప్రాంతంపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ భద్రతా బలగాలు మావోయిస్టులపై ఒకవైపు విరుచుకుపడుతూనే మావోయిస్టుల వెన్నుముక్కగా నిలిచినటువంటి సేఫ్ జోన్లను పూర్తి స్థాయిలో మట్టుబెడుతున్నాయి భద్రతా బలగాలు. నిన్నగాక మొన్న సుక్మా జిల్లా మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి, పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాయి. అయితే తాజాగా బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొవరగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు గోతి తవ్వి దాచి ఉంచినటువంటి భారీ ఆయుధ సంపత్తిని భద్రతా బలగాలు తాజాగా స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో అనేక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, అదేవిధంగా బాణాలు, మావోయిస్టుల అత్యంత కీలకమైనటువంటి ఆయుధ సామాగ్రితో పాటు ఆర్డీఎక్స్ ఇంకా ఇతరత్ర ఆయుధ సంపత్తిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ కుట్రకు వ్యూహాత్మకమైనటువంటి దాడికి పాల్పడేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళిక రచించుకొని అందులో భాగంగానే భారీగా ఆయుధ సంపత్తిని దాచుకుంచుకున్నట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఇటీవల భద్రతా బలగాలు వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే తాజాగా అనేక ఎన్కౌంటర్లు కూడా దండకారణ్యంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టు పిఎల్జీఏ దళాలు కూడా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని భద్రతా బలగాల టార్గెట్గా మెరుపుదాడులకు పాల్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు ఫీల్డ్ ఆపరేషన్ బేస్ పాయింట్ల పరిధిలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తృతంగా సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నారాయణపూర్ జిల్లా ప్రాంతంలోని మెటవాడ పోలీస్ పరిధిలో మావోయిస్టులు రూపొందిస్తున్నటువంటి ఆయుధ కర్మాగారాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని తయారు చేసేందుకు అనేక మిషన్లను మావోయిస్టులు గతంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ మిషన్ల ద్వారా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లతో పాటు ఇతరత్ర మందుగుండు సామాగ్రిని కూడా తయారు చేసుకోవడం, గన్ పౌడర్ని కూడా నిల్వ ఉంచుకోవడం, ఆ తర్వాత వాటన్నిటితో కలిసి మెరుపుదాడులకు పాల్పడడం, భద్రతా బలగాలను తుదముట్టించడం లక్ష్యంగా అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలకు గతంలోనే మావోయిస్టులు పాల్పడ్డారు. ప్రస్తుతం వారంతా కూడా చాలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ప్రస్తుతం మళ్ళీ వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టుల వ్యూహాత్మక మెరుపుదాడులను ఢీకొట్టేందుకు వారికి బదులైనటువంటి సమాధానం ఇచ్చేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నాయి, మరోవైపు సేఫ్ జోన్లను విస్తృతంగా తనిఖీలు చేయడం, దండకరంలోని అనువనువు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడంతో పాటు ఫీల్డ్ ఆపరేషన్ బేస్ పాయింట్లను దాటుకొని కూడా మావోయిస్టుల సేఫ్ జోన్లకి ఎంటర్ అయ్యే ప్రయత్నం ప్రస్తుతం భద్రతా బలగాలు చేస్తున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ విస్తృతంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టులు లొంగిపోండి లేదంటే ఎన్కౌంటర్లకు సిద్ధమవ్వండి కూడా గతంలో కేంద్ర హోంశాఖ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసింది. కాల్పుల విరమణ విషయంలో తాము పూర్తి స్థాయిలో సుముఖంగా లేమంటూ స్పష్టంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దండకారణ్యంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి భద్రతా బలగాలు మరింత దూకుడుగా ప్రస్తుతం దండకారణ్యంలో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అబూజ్మాన్, నారాయణపూర్, బీజాపూర్ లాంటి చాలా కీలకమైనటువంటి మావోయిస్టు స్థావరాలపై పూర్తి స్థాయిలో లక్ష్యంగా దండకారణ్యంలో సర్చింగ్ కుమ్మింగ్ ఆపరేషన్స్ ముమ్మరం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇదే విధంగా ఇప్పుడు హృదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.